రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మనం జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జున్ను పాలు 1 కప్పు, పాలు 3/4 లీటరు, సన్నగా తురిమిన బెల్లం 1 కప్పు, శొంఠి, మిరియాలు, యాలకుల పొడి 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసుకుని అందులో సన్నగా తురిమిన బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి బాగా తీపి ఎక్కువగా కావాలనుకుంటే బెల్లం ఎక్కువగా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే ఇంకా బాగా ఆ బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. శొంఠి, మిరియాల పొడి ఎక్కువగా వేయడం వల్ల జున్ను తిన్నప్పుడు మనకి త్వరగా అరుగుతుంది. ఈ జున్ను ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో ఉండే రోగాలు బయటపడతాయి. ఈ శొంఠి, మిరియాలు జున్నుకి విరుగుడుగా పనిచేస్తుంది. ఇప్పుడు జున్ను పాలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. జున్నుకి బాగా ఎక్కువగా కలుపుకోవడం వల్ల మొత్తం మిక్సర్ అంతా సమానంగా కలిసి మనం జున్ను పొయ్యి మీద పెట్టినప్పుడు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు శొంఠి, మిరియాలు, యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో 3 గ్లాసులు నీళ్లు వేసుకుని ఈ కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఆ గిన్నెతో పాటు అందులో పెట్టి దాని మీద మూత పెట్టుకుని వెడల్పాటి గిన్నె మీద కూడా మూత పెట్టుకోవాలి. అంటే మనం ఇడ్లీ ఎలా తయారు చేస్తామో అలాగన్నమాట. ఒక పావు గంట సిమ్లో ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసుకుని గిన్నెను పక్కకి వంచి చూడాలి. ఒకవేళ ఏమన్నా వాటర్ ఉంటే కనుక మనకి పక్కకి తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ కనబడుతుంది. మళ్ళీ మూత పెట్టుకుని 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని గిన్నెను తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కానీ లేదంటే నార్మల్గా కానీ సర్వ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జున్ను గట్టిగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని జున్నును సర్వ్ చేసుకోవాలి. పాలు మనం లీటర్ పాలు వేసుకుంటే కొంచెం పలచగా వస్తుంది. 1 కప్పు చిక్కని జున్ను పాలకి మనం 3 పావులు వేసాం కాబట్టి జున్ను గట్టిగా వచ్చింది. ఇలా శొంఠి, మిరియాలు, యాలకుల పొడితో తినడం వల్ల ఒంటికి కూడా ఎంతో ఆరోగ్యం. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ జున్ను రెడీ.
మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.